కానీ పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది సార్, పూర్తిగా తగ్గిపోయింది సార్. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పుస్తక పఠనం చాలా చాలా తగ్గించేసింది సార్ సెల్ ఫోన్. దానివల్ల ఉపాధి పోయింది. మేము ఈరోజు 100 మంది పని చేసేవాళ్ళు ఈరోజు 50-60 మందికి వచ్చేసారు సార్. పని చేసేవాళ్ళు కూడా పిల్లల్ని కూడా వాళ్ళు నేను బైండింగ్ పని చేస్తే నా కొడుకు కూడా బైండింగ్ చేయాలా, వాడు చదువుకుని పెద్ద చదువు చదవాలి అని వాళ్ళు కూడా డైవర్ట్ చేసిస్తున్నారు నా పిల్లల్ని. అదే వృత్తి కంటిన్యూ చేయట్లేదు సార్ ఎవరు కూడా. ఏంటి ఇప్పుడు ఇలా కాపీరైట్ లోనే 1500 పుస్తకాలు ఉన్నాయన్నారు. కాపీరైట్ లేని ఎన్ని వందల వేలు ఉండొచ్చు మీ దగ్గర? లేదు, కాపీరైట్ లేకుండా మేము 99% చేయం సార్. ప్రతిదీ రాసుకుని చేస్తాం సార్ అందరూ. కాపీరైట్ తోనే ఉంటాయి సార్ మా బుక్స్ అన్ని కూడా. అంటే ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉంటాయి సార్ కాపీరైట్లు అక్కర్లేదు. అష్టోత్తరం, సహస్రనామం, పూజా విధానం ఇవన్నీ కాపీరైట్లు ఉండవు సార్. అట్లా సార్ విష్ణు పారాయణ అన్ని కూడా చెప్పారు. మిగిలిన ఇంకా మహిళల గురించి ఇంకేం రాశారు కొంచెం చెప్పండి క్లియర్గా. మహిళల గురించి ముగ్గురు పుస్తకాలండి. ప్రతి సంవత్సరం ఒక పుస్తకం చెప్పిన ఇంచుమించు 20 నుంచి 25 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు మేము ముగ్గురు పుస్తకాలు మేము రెడీ చేసాము. ఒక పుస్తకం అంటే డిజైనా ఏంటి? ఒక్కో పుస్తకంలో డిజైన్లు అన్ని కూడా ఒక పుస్తకానికి 25 పుస్తకాలు కూడా ఏ ఒక్క ముగ్గు కూడా సరిపోదు. అంటే ఏ ఒక్క ఒక బుక్ లో ప్రింట్ అయిన ముగ్గు ఇంకో బుక్ లో ఉండదు సార్. ఇదే 25 పుస్తకాలు ఒక్కో పుస్తకం 32 పేజీలతో ఉంటుంది అనమాట. అది ఒక డబల్ క్రౌన్ A4 సైజ్ అని చిన్నది కొద్దిగా ఆ సైజులో వేసేవాళ్ళం. కలర్ ప్రింట్ కొన్ని పేజీలు కూడా కలర్ ప్రింట్ కూడా చేసేవాళ్ళం. అందులో ఒక పుస్తకంలో ఉన్న ముగ్గులు మళ్ళీ వేరే పుస్తకంలో వేయమండి. అలాంటిది ఇంచుమించు మాకు విజయవాడ వాస్తువులు ఆయన మొత్తం కూడా ముగ్గుల్ని కూడా మొత్తం మాకు ఆయన ఇచ్చేవాడు సార్ ఆయన. అలాగే ఎంబ్రాయిడరీ పుస్తకాలు కూడా చేసేవాళ్ళం. అంటే అప్పుల్లోనే మహిళలకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మీరు ఎంబ్రాయిడరీ సొంత పుస్తకాలు సార్. ఈజీ టైలరింగ్ అని బుక్ ఉండేదండి. ఈజీ టైలరింగ్ అంటే కొలతల నుంచి కటింగ్లు అన్ని కూడా అందులో ఇచ్చేవాళ్ళం సార్ బుక్స్. పిల్లల బట్టలు కుట్టేవి కూడా అందులో డిజైన్స్ ఇచ్చేవాళ్ళం సార్. అకౌంట్ మీరు ఎక్కాల బుక్ లో మీద కింద స్లోగన్స్ కూడా రాస్తామండి. అప్పుల్లో రాసేవాళ్ళం సార్ కదా. ఉండండి శతకం అండి, శతకాలండి. మెయిన్ వచ్చేసి మాది శతకాలు కూడా ఉంటాయండి. వేమన శతకం, సుమతి శతకం, కృష్ణ శతకం, నరసింహ శతకం, దాశరథి శతకం, భాస్కర్ శతకం ఇవన్నీ కూడా శతకాలు కూడా. శతకాలు మేము ఏదో మూలం ఉంటుంది, టీకా తాత్పర్యంతో కూడా ఉన్నాయి. అన్ని రకాల కూడా చేసేవాడు శతకాలు కూడా. సోల, గిద్ద, తవ్వ, కొంచెం అని కూడా కొలతలు ఉంటాయి. అవి కొలతలన్నీ కూడా మనకి పెద్దవాళ్ళ శిక్షలో ఇచ్చేవాళ్ళం సార్ మేమన్నీ కూడా. పెద్దవాళ్ళ శిక్షలో మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన కొలతలు కూడా ఇప్పుడు నేర్చుకుని కూడా ఈ పెద్దవాళ్ళ శిక్షలో అన్ని దొరుకుతాయి సార్. మా పెద్దవాళ్ళ శిక్షలో పెద్దవాళ్ళ శిక్ష అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మీరు స్టైల్ మార్చలేదండి. అది ఎందుకంటే అందులో లాంగ్వేజ్ అనేది మెయిన్ అండి. ఆ బుక్ లో ఆ లాంగ్వేజ్, ఆ వర్డింగ్ మారకూడదు అనేసి మా తాతగారు ఉన్న కాలం నుంచి ఏవైతే పదాలు వాడుతున్నారో ఆ పదాలను మార్చకుండా అదే అంటే అందులో ఇప్పుడు సెంటీమీటర్ ఉందనుకోండి 100 మిల్లీమీటర్లు అది అంటారు. అది స్టాండర్డ్ అండి. అలాంటివన్నీ కూడా ఆ స్టాండర్డ్ కూడా ఎప్పుడు కూడా మేము మార్చలేదండి. గుడింతాలు కానీ ఎక్కాలు కానీ ప్రతిదీ కూడా అందులో ఉంటాయి. ఈ రోజు పెద్ద బాల శిక్షలు అని చెప్పి పెద్ద వచ్చేసారు పుస్తకాలు. కానీ ఇవన్నీ కూడా ఈ చిన్న బుక్ అనేది పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న స్టాండర్డ్ బుక్స్ అండి. అంటే ఇప్పుడు భాష పదవాల పెరిగినాయి. భాష ఇదివరకు ఇప్పటికీ బూతులు సంస్కృతి బాధ ఎక్కువైపోయింది. అవునండి. మీరు ఆ బూతుల జోలికి వెళ్ళలేదు అసలు. మేము బూత్ పుస్తకాలు కానీ ఈ రోజు మా పబ్లికేషన్ ఒక బూత్ పుస్తకం ఉండదండి మా దగ్గర. ఒక సెక్స్ బుక్ ఉండదండి మా దగ్గర. మీరు నిజంగా చెప్తున్నాను. ఒక సెక్స్ బుక్ కూడా ఈ రోజు కూడా వచ్చి కామసూత్రాలు కూడా పుస్తకాలు కూడా మేము ప్రింట్ చేయలేదు. పుస్తకాలు కూడా మేము అమ్మమండి. ఆ పుస్తకాలు కూడా సార్ అప్పటి నుంచి మీరు ఒకే సాంప్రదాయం అంటే ఒకే పద్ధతి ఒకే బాణీలు వెళ్తాం వల్ల ఎందుకు వెళ్ళారు అసలు? దేని మీద ఏమన్నా మీకు ఎప్పుడైతే? మా తాతగారు నేర్పించింది సార్. మా తాతగారు మా నాన్నగారు నేర్పించారు. మా నాన్నగారు మా అమ్మగారికి నేర్పించారు. మా అమ్మగారు నాకు మా అన్నయ్యకి ఇద్దరికి నేర్పించారు. అదే పద్ధతి మేము ఫాలో అవుతున్నాం సార్. అంతేగాని కొత్తగా మేము క్రియేషన్ చేసింది అయితే ఏమీ లేదు సార్ ఇందులో. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాం తప్ప పద్ధతుల్ని మేమేం మార్చట్లేదు సార్. వాళ్ళ అడుగుజాడలోనే మేము నడుచుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే మా నాన్నగారు టైంలో మాకు అంత ఊహ లేకపోయినా మా అమ్మగారు నడిపించిన దారే ఈ రోజు కూడా మేము పూలబాట వేసుకుని మేము నడుస్తున్నాం సార్. ఇప్పుడు మీరు కొరియర్ ఏదో ఇస్తున్నారు, పంపిస్తున్నారు ఎవరికైనా? సార్ ప్రతి రోజు కూడా పార్సిల్స్ కంపల్సరీ డిస్పాచ్ అవుతాయి సార్. మాకు కొరియర్స్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా? మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నా వాట్సాప్ నంబరు 9348184218 అండి. చెప్పండి ఒకసారి. 9348184218
8421 నా ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ అన్నీ అదే నెంబర్ అండి. ఆ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మొత్తం నా డీటెయిల్స్ అన్నీ, నా షాప్ లొకేషను, మా షాప్ వెబ్సైట్, నా పేరు, నా ఫోన్ నెంబర్ అన్ని కూడా మీకు అందులో వచ్చేస్తాయి. షాప్ అడ్రస్ ఎక్కడది? నా షాప్ అడ్రస్ వచ్చేసి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర వెనకాల ఉన్న మీకు విశ్వేశ్వర గుడి డౌన్ లో ఉంటుంది నా షాప్. మూకాంబిక అపార్ట్మెంట్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ అండి. వీధి పేరు? ఇది కంకటాల వారి వీధి అండి. నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్. మా తాతగారు వీరాస్వామి గారు, మా తాతగారు, మా నాన్నగారు, దాని తర్వాత నాది. ఇది నా పేరు మీద నేను కొత్తగా ఫర్మ్ పెట్టి నేను రన్ చేస్తాను. వాళ్ళు 100 సంవత్సరాలైన సందర్భంగా కూడా ఈ సంవత్సరం కూడా మీకు కొత్త పుస్తకం ఒకటి, దేవుడి పుస్తకం ఒకటి, వెంకటేశ్వర సంబంధించిన పుస్తకం ఒకటి, మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మగారు ఆశీస్సులతో కొత్త పుస్తకం ఒకటి చేస్తున్నాం. ఈ పుస్తకం అండి, ఈ పుస్తకం రచించింది మన తిరుమల ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు గారండి. తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదాలు, తిరుమల చరిత్ర కానీ ఈ పుస్తకంలో మొత్తం అంతా కూడా మీకు అసలు మనకి అక్కడ అసలు తిరుమలలో అసలు విశేషాలు ఏంటి, నెక్స్ట్ తిరుమలలో ప్రసాదాలు ఎలా తయారు చేసే విధానం అండి. మెయిన్ ఈ పుస్తకం వచ్చేసి తిరుమల ప్రసాదాలు. ఆ ప్రసాదాలు ఏ విధంగా తయారు చేస్తారనేది ముందు బుక్ లో వివరంగా, చాలా వివరంగా రాసిచ్చారండి రమణ దీక్షితులు గారు. ఈయన మన రమణ దీక్షితులు, ఏవి రమణ దీక్షితులు గారు తిరుమల ప్రధాన అర్చకులుగా చేశారు. ఈయన రాసిన సొంతంగా రాసిన పుస్తకాన్ని నాకు నిజంగా వెంకటేశ్వర ప్రసాదం లాగా నాకు ఇచ్చారు. ఇది ఆ పేరు కూడా తిరుమల శ్రీవారి దివ్య మొత్తం. ఇందులో తిరుమలలో పెట్టే నైవేద్యాలు ఎన్నైతే నైవేద్యాలు ఉంటాయో ఇంచుమించు 20-30 రకాల పైన నైవేద్యాలు ఉంటాయి అక్కడ చేసేవి. అందులో ఎలా తయారు చేస్తారు ఏంటన్నది కూడా చాలా వివరంగా రాసిచ్చారు రమణ దీక్షితులు గారు. అసలు అది ఆ కొలతల ప్రకారం మీరు చేసుకుంటే సేమ్ యాజ్ గా తిరుమలలో ప్రసాదం ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది మీకు. కొలతలు మారకూడదు. మా తాతగారు, మా మా నాన్నగారు వాళ్ళ ఆశీస్సులతో పుస్తకం చేశాను ఇది. వాళ్ళ ప్రచురణ కర్త కూడా ఇది చేసి వాళ్ళ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా నాకు ఇది ఒక తీపి జ్ఞాపకంగా నాకు ఉండిపోబోతుందండి పుస్తకం. నాకు ఒకటి కింద ఫోటో మీరా? కింద నేను, నా భార్య అండి. గొల్లపూడి శ్రావణి నా భార్య పేరు. నాకు 2 కొడుకులు. పబ్లిష్ చేశారా? పబ్లిష్ అవుతుంది సార్. ఇది ఈ నెలలో పబ్లిష్ అవుతుంది. ఇది కూడా పుస్తకం, మొట్టమొదటి పుస్తకం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన పాదాల దగ్గర పెట్టి మన టీటీడీ చైర్మన్ బిఆర్కే నాయుడు నేను తిరుమలలోనే ఓపెన్ చేయిస్తున్నాను సార్ ఈ పుస్తకాన్ని. దాని తర్వాత రమణ దీక్షితులు కానీ రాజమండ్రి కూడా తీసుకొచ్చి రాజమండ్రిలో కూడా ఒక ఫంక్షన్ చేసి ఆయన చేతుల మీదుగా రాజమండ్రిలో పుస్తకం ఆవిష్కరణ కూడా జరుగుతుంది. నాకు చివరిగా ఏంటంటే తెలుగు ప్రజలు, అందరూ కూడా తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే రాద్దాం, అలాగే తెలుగుని గౌరవిద్దాం. తెలుగుని అన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు, సాంప్రదాయాలు మర్చిపోకూడదు, పదాలను మర్చిపోకూడదు. మనం తెలుగులోనే మాట్లాడండి అందరూ కూడా. తెలుగుని పఠించండి. బుక్ రీడింగ్ అనేది ఎక్కువ చేసుకుంటే గుర్తుండిపోతుంది మనకి. సెల్ ఫోన్లో నాట్లో జరిగితే మనకేం గుర్తుండదు. పుస్తక పఠనం అన్నది చాలా ముఖ్యమండి, మెయిన్ మనకి. సో పుస్తకాలు కొనండి, మాలాంటి వ్యాపారస్తుల్ని ప్రోత్సహించండి. మన ఎక్కువగా వయసులోనే ఈ వంశపారంపర్యం ఎక్కువ జరుగుతుంటుంది మనకి. సో మన వ్యాపారాన్ని కానీ ఏదైనా సరే వంశపారంపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి.